హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్స్. ఇంకా ఇది వచ్చేసి అయితే నిన్నటి వ్లాగ్ అనమాట. నిన్న నైట్ నుంచి షూట్ చేశాను. మామూలుగా అయితే నేను పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చాక, లేదంటే ఆఫ్టర్నూన్ నుంచో, లేదంటే పిల్లల్ని స్కూల్ అంటే ఎలా కుదిరితే అలా షూట్ చేస్తాను కదండి. ఏంటంటే నాకు ఇంకా చెప్పాను కదా, ఫోన్లో స్పేస్ లేక కొంచెం చాలా ప్రాబ్లం అవుతుంది అనేసి, ఇంకా అందుకని అంత షూట్ చేయలేదు. సో నైట్ నుంచి అనమాట. మీరు ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే కొంచెం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం వీడియో చూసాక వీడియో ఎండింగ్లో అయితే చిన్న లైక్ అయితే చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. సో ఇక వ్లాగ్లోకి వెళ్తానైతే చూస్తున్నారు కదా, ఇంకా మార్నింగే దీపం అదే సోమవారం కదా పూజ చేసేసాను. అంటే ఎప్పటిలాగానే ఇంకా మధ్యాహ్నం అదే మామూలుగా 10:30కి అలా చేశానండి. తొందరగా పని చేసుకొని అన్ని పనులు చేసేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించేసి పొద్దున్నే పెట్టేశాను. 10:30, 11 వరకు పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు అన్నం కూర చూస్తున్నారు కదా, నైట్ అని చెప్పాను కదా. ఇదేమో మార్నింగ్ చేసిన పప్పు అనమాట. పిల్లలకు లంచ్ బాక్స్, మా ఆయన లంచ్ బాక్స్ ఇంకా తిన్నాక ఇంకా ఇంత మిగిలిందనమాట నైట్కి. ఇక కొయ్యగూర ఫ్రై చేశాను. చూసారు కదా, నైట్కి అన్నం వండేసాను, కొయ్యగూర ఫ్రై చేశాను అనమాట. టైం చూస్తున్నారు కదా, 7 అవుతుంది. 6కే స్టార్ట్ చేశానండి. 5కో 6కో స్టార్ట్ చేశాను. త్వరగానే చేసేసాను వంట అయితే. ఏంటంటే ఇక పిల్లల్ని స్కూల్ నుంచి రాగానే మా బాబుకి అయితే ఫుల్ ఫీవర్ వచ్చిందండి. అంటే వానికి సర్ది జ్వరం అన్నట్టు. మామూలుగా సర్ది అయ్యి జ్వరం కూడా వచ్చేస్తుంది కదండి, ఏదో ఒక టైంలో వచ్చేస్తుంది అనమాట సడన్గా. ఇంకా మా బాబుకి కూడా అంతే. మంచిగా స్కూల్కి పోయి రాగానే మంచిగా తిన్నారు, ఆడుకున్నారు. వాడికి వచ్చేసి మమ్మీ నాకు నిద్ర వస్తుంది, నేను బజ్జి ఉంటా అనేసి ఇక బజ్జి ఉన్నాడు. సరే అనేసి ఇక మామూలుగా ఇంకా వాళ్ళంతా కాలుతుందన్నమాట. ఇక బాగా ఫీవర్ వచ్చేసింది. ఇక సరే పడుకొని అనేసి ఇక అట్లనే ఇక వాడు హోంవర్క్ కూడా చేయించాను. వాడు హోంవర్క్ కూడా చేస్తా మమ్మీ అన్నాడు అనమాట. ఇక వాళ్ళ అక్కకి చేపిస్తుంటే వాడు కూడా చేస్తా అన్నాడు. సరే అనేసి హోంవర్క్ కూడా చేయించాను. ఇక బాగా ఫీవర్ ఇంకా రెట్టింపు అవుతుందన్నమాట. ఇక నాకైతే ఫుల్ భయమైంది. ఇక అంటే వాడు ఏంటంటే మేము సండే రోజు ఫంక్షన్స్కి వెళ్ళాం కదండి. వాడు అక్కడ ఇక కొంచెం స్వీట్ తినడము, కూల్ వాటర్ తాగడము ఇట్లా ఉంటాయి కదా. ఇక మనకు అంతకంటే ముందే కొంచెం మా పిల్లలకైతే ఒక 3-4 డేస్ నుంచే కొంచెం సర్ది ఉంది, కానీ నార్మల్గా ఉందన్నమాట. కానీ ఇంకా ఇక ఫంక్షన్కి వెళ్ళేసరికి ఇక అక్కడ స్వీట్స్ అవి ఉంటాయి కదండి, చెప్పాను కదా, స్వీట్ తిన్నారు. ఇంకా కూల్ వాటర్ తాగేసరికి వాడు పెరుగన్నం కావాలన్నాడు ఇంకొకటి. అంటే సెకండ్ ఫంక్షన్కి వెళ్ళాం కదా, అక్కడ పెరుగన్నంతోనే తిన్నాడు అనమాట. మేము వెళ్ళేసరికి నైట్ వెళ్ళాం కదా సెకండ్ ఫంక్షన్కి. సో మ్యాక్సిమం అన్ని కర్రీస్ అయిపోయి ఉండే అనమాట. పెరుగు ఉంటే కొంచెం నేను గ్రేవీలాగా వేసుకున్నాను. వానికేమో పెరుగు కావాలంటే పెరిగేసాను అనమాట. వాడు పెరుగు అన్నం అంటే వానికి పంచ ప్రాణాలు. ఇంకా వానికి పెరుగు చల్లగాలికి రావడము ఇంకా అంతా ఇదంతా కలిపే ఇక వానికి ఇదైపోయింది అనమాట. సర్దయి ఇంకా ఫుల్ ఫీవర్ వచ్చేసింది. సో ఇక పిల్లలు అయితే పడుకున్నారనమాట. ఇక మా పాప కూడా మమ్మీ నేను హోంవర్క్ రాసింది, తను కూడా నేను కూడా బజ్జి ఉంటా మమ్మీ అన్నది. తనకు అన్నం తినిపించేసాను, వండాను కదా నేను. ఇక నాకు ఆకలి అయింది, నేను కూడా తినేసానండి. అన్నం తినేసి ఇక తనకు కూడా తినిపించేసాను అనమాట. త్వరగానే తిన్నది. ఇక అలానే పడుకుంటా అని చెప్పింది అనమాట. సరే పడుకొని అనేసి ఇక మళ్ళీ కొద్దిసేపు అయ్యాక లేపుదాం అనుకున్నా. ఎందుకంటే ఇక ఈవినింగ్ టైంలో పడుకున్నారు కదా, మళ్ళా నైట్ పడుకోరు అనేసి ఇక మా బాబు కంటే ఫీవర్ వచ్చింది కదా, వాడంటే పడుకోనిలే అనుకున్నాను. ఇక మా పాప కూడా పడుకుంటా అంటే సరితి పడుకొని అనేసి ఇక అనుకున్నాను. ఇంకా అట్లా పడుకునేసరికి ఇక నేనైతే ఇక్కడ బట్టలు విండేసానండి. ఎందుకంటే తొందరనే విండేద్దాం అనుకున్నాను, కానీ ఇక వానికి జ్వరం వచ్చేసరికి వాని చూసుకుంటూ ఉన్నాను అనమాట. ఇక వాళ్ళు పడుకున్నాక ఈ బట్టలు టకా విండేసి జాడిచ్చి ఆరేసాను. ఇక అందుకని చీకటి అయింది కదా, చీకట్లో విండాను అనమాట. ఇంకా టైం 7:30 ఆ టైంలో విండానండి. ఇక మా హస్బెండ్కి అయితే కాల్ చేశాను అప్పటికే. ఇక మా హస్బెండ్ అయితే వస్తున్నా అని చెప్పాడు అనమాట. ఇట్లా బాబుకి చాలా ఫీవర్ వచ్చిందని చెప్పాను. ఇక మా వాడైతే ఫుల్ వామిటింగ్ చేసుకున్నాండి. నేను బట్టలు విండి ఆరేస్తున్న సమయంలో లేచాడు. లేచాడు సౌండ్ వస్తుందని వెళ్ళేసరికి ఫుల్ వామిటింగ్ చేసుకున్నాడు. ఇక మధ్యాహ్నం తిన్నది కూడా వానికి అరగలేదన్నమాట. అన్నీ ఏమేమి తిన్నాడు అన్నీ కక్కేసిండు. అంటే జలుగురు మన అంటారు కదండి, మొత్తం పసరంతా మొత్తం కక్కేసిండు అనమాట. సో ఇక కక్కాక కొంచెం ఆడు రిలీఫ్ అయిపోయిండు. ఇక ఇక్కడైతే మేము హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం ఇక బాబునైతే. ఇక వాడు ఎప్పుడైనా అంతే అండి, ఇట్లనే సర్ది జ్వరం వచ్చిందంటే కంపల్సరీ వామిటింగ్ చేసుకుంటాడు. అంతగా వామిటింగ్ చేసేసుకుంటాడు అనమాట. జలుగురు పసరు అంతా వామిటింగ్ చేసేసుకుంటాడు. ఇక అప్పుడు కొంచెం రిలీఫ్ అవుతాడు అన్నట్టు. సో అదన్నట్టు ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాము.
వచ్చాక చెప్పడం మర్చిపోయాను. హాస్పిటల్కి వెళ్ళి చూయించుకొని ఇంకా బాబుని చూయించుకొని వచ్చే ప్రయాణంలో కూడా ఫుల్ వామిటింగ్ చేసుకుంటూ మా పాప మీద, నా మీద, వాని మీద మొత్తం పడ్డదండి. ఇక వచ్చాక బట్టలు చేంజ్ చేసుకున్నాం అనమాట. ఇంకా నేనైతే నైటీ వేసేసుకున్నాను. ఇంకా మా పాపకు చేంజ్ చేసి మా పాపకు బట్టలు వేసేసాను. ఇక మా హస్బెండ్ మీద కూడా కొంచెం అంత పడ్డది. ఇక మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అప్ అయిపోయాడు. సో పాలైతే పెట్టాను. వాడు పాలు బ్రెడ్ కావాలా మమ్మీ అంటే, ఇంకా ఫీవర్ వచ్చినప్పుడు అన్నం ఎక్కువ పెట్టొద్దు అంటారు కదా, అందులోనూ అంత ఇష్టంగా తినరు కదండి ఇంకా జ్వరం వస్తే అన్నం అయితే అనేసి ఎప్పుడైనా ఇక బ్రెడ్ ప్యాకెట్, చపాతీలు ఇట్లా చేస్తానన్నమాట. లేదంటే పాలు తాగిపిస్తాను. సరే అనేసి ఇక బ్రెడ్ ప్యాకెట్, పాలైతే పొయ్యి మీద పెట్టేశాను. ఇక మేమైతే తీసుకొచ్చిన మెడిసిన్ అనమాట. ఇక బాబుకి అయితే 3 రాసి ఇచ్చారనమాట, అదే సిరప్ రాసి ఇచ్చారు. ఇక ఇక్కడైతే ఇక బట్టలు అయితే చేంజ్ చేశానండి మా పిల్లలకైతే. ఇంకా మా వాడిని వాళ్ళ అక్క ఆడిపిస్తుంది అనమాట. వాడు డల్లుగా ఉన్నాడు కదా, ఇక ఆమె ఏదో అలా ఆడిపిస్తుంది, వాడు నవ్వుతా ఉన్నాడు. ఇక మా హస్బెండ్ రాగానే ఇట్లా పరిపేసాడు ఇక పిల్లలు ఆడుకుంటారు అనేసి. ఇక నేనైతే ఒక దిక్కు పాలు కాగబెడుతున్నా. సో అలా జరిగిందనమాట. మా పాప కూడా సేమ్, ఆమె కూడా ఫంక్షన్కి వచ్చి అన్నీ తిన్నది తాగింది కదా, కానీ ఆమెకు అట్లా ఏం కాలేదు. అంటే మా వాడు తొందరగా ఇది అయిపోతాడు అనమాట, తొందరగా వానికి పడదు. ఒక్కొక్కసారి బాగానే ఉంటాడు కానీ తొందరగా ఇది అయిపోతాడు అనమాట. సో అదనమాట. ఇంకా బట్టలు అయితే ఆరేసానండి, అదే అప్పుడే ఆరేసాను కదా చూపిస్తున్నాను. ఇంకా మళ్ళీ వచ్చాక ఆ సగం బట్టలు కూడా ఆరేసాను అనమాట. పాలు పొయ్యి మీద పెట్టేసి ఇంకా జర మా పిల్లల్ని అంటే ఆడుకుంటారు కదా, ఇంకా అప్పుడు మిగతా బట్టలు కూడా ఆరేసాను అనమాట. అంటే మేము మొన్న ఫంక్షన్కి వెళ్ళాం కదండి, ఆ ఫంక్షన్కి వెళ్ళిన కొత్త బట్టలు అనేసి నానబెట్టాను అనమాట. నానబెట్టి పిండిదాం అనేసరికి ఇక మా బాబుకి అట్లా అయింది కదా, ఫీవర్ వచ్చింది కదా, కొంచెం లేట్ పిండేసాను అనమాట. ఇవేంటంటే బర్రెపాలు అనమాట. వస్తూ దారిలో తీసుకున్నామండి బ్రెడ్ ప్యాకెట్, ఈ మిల్క్ ప్యాకెట్ తీసుకున్నాము. ఇంకా వాడికి ఇష్టం అనమాట, కొంచెం అంత తినిపించి సిరప్ వేయొచ్చు కదా అన్నట్టు అనుకున్నాను. ఇక్కడైతే కూర్చున్నానండి. ఇక మా పాప అయితే తింటుంది ఏదో, వచ్చే దారిలో షాప్లో వాళ్ళ డాడీ కొనిపించింది అనమాట, ఇంకా తినేస్తుంది. ఇక నేనైతే చాలా డల్ అయిపోయినా. ఇంకా ఎందుకో నాకైతే అసలు హెల్త్ బాగుండట్లేదు ఈ మధ్య అయితే. హెల్త్ బాగుండడం అంటే కొంచెం వీక్ అయిపోతున్నా అనమాట అంతే. ఇక సో ఇక్కడైతే పాలల్లో బ్రెడ్ వేసి మొత్తం మెత్తగా చేసిస్తున్నానండి మా బాబుకైతే. ఇంకా వానికి ఇక్కడ చల్లారబెట్టి ఇస్తున్నాను. ఇక మా పాపకు హోంవర్క్ రాయిస్తున్నాను. ఆల్రెడీ ఏంటంటే 2 సబ్జెక్ట్స్ రాయించాను, అదే అప్పుడు రాయించానని చెప్పాను కదా. తర్వాత మమ్మీ నిద్రపోతా, నాకు చేతులు గుంజుతున్నాయి, నేను కూడా బజ్జి ఉంటా అన్నదనమాట. సరే అనేసి అనుకున్నాను కదా. తర్వాత ఇంకో సబ్జెక్ట్ ఉండనమాట. ఆ సబ్జెక్టు మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాలి కదండి, హడావుడి ఉంటుంది కదా, అందుకని ముందు రోజు రాపిచ్చిందే బెటర్ అనేసి ఇక కొంచెం ఉంటే ఆ సబ్జెక్ట్ కూడా రాపిచ్చేస్తున్నాను అనమాట రాయమని. ఇక తనని ఎట్లాగో నెక్స్ట్ డే స్కూల్కి పంపించాలి కంపల్సరీ అనేసి, ఇక ఎట్లాగో మా బాబుకి అయితే ఫీవర్ వచ్చింది, ఇక వాడైతే ఓడు అనుకొని ఇంకా తనకి హోంవర్క్ అయితే కొంచెం వేరే సబ్జెక్ట్ అయితే రాయిస్తున్నాను. ఇక మా వాడైతే కొంచెమే తిన్నాడండి, మొత్తం ఏం తినలేదు ఆ బ్రెడ్ అయితే. తర్వాత మందులు వేసుకోరా నాయన అంటే చుక్కలు చూపిస్తుండు, అసలు వేసుకోడండి. కొంచెం కొన్ని తీయగా ఉంటాయి, కొన్ని చేదు ఉంటాయి కదా, అస్సలు వేసుకోడు. మా పాప మందులు అయితే వేసుకుంటా అని వస్తుంటాడు. అవి ఎంత చేదు ఉన్నా సరే కొంచెం ఇయ్యవా మమ్మీ అంటుంటాడు అనమాట. ఇంకా ఈ వాని మందులు అయితే అస్సలు అది తాగడండి. మరి ఎందుకంటే ఇక వానికి వామిటింగ్ సెన్సేషన్ ఉంది కదా, అందులో ఇక బలగం అంతా అంటారు కదండి. బలగం అంటే ఇప్పుడు మన పసరు అంటాం, మేము బలగం అంటాము, పసరు అంటాం అనమాట. ఈ జలుగురు ఇదంతా కక్కేస్తారు కదా, ఇక అట్లా వాళ్ళకు తాగబుద్ధి కాదేమో. ఫీవర్ మీద ఉంటే ఇక ఏది తినబుద్ధి కూడా కాదు, తాగబుద్ధి కాదు కదండి. సో అదనమాట. ఇక ఇక్కడైతే చూస్తున్నాను వానికి మెల్లగా ఏదో విధంగా సంలాయించి చేద్దామనేసి చూస్తున్నాను అనమాట. కానీ వాడేమో పక్కకి వెళ్ళిపోతున్నాడు వద్దనేసి. ఎందుకంటే ఏమన్నా తినంగానే వెంటనే వేయొద్దు, ఎందుకంటే వామిటింగ్ చేసేస్తారనమాట. ఇక అప్పుడు తిన్నది మొత్తం పోతుంది, సిరప్ కూడా మొత్తం వెళ్ళిపోతుంది. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ గ్యాప్ ఇచ్చి వేస్తాను ఒక్కొక్కటి. సో అంటే ఇక మా బాబు ఎమ్మటే కక్కుతాడు అన్నట్టు, అందుకని ఇక నాకు అర్థమైందనమాట. అందుకని ఒక 10 మినిట్స్ అట్లా ఆగి కొంచెం వేస్తాను అన్నట్టు. ఇక తర్వాత వానికైతే వేసామండి, ఒక సిరప్ వేసాను, వాడు ఇంకొకటి వేసుకోలేదు. ఇక వాడు అట్లనే నిద్రపోతుండు.
ఒకసారి నిద్రపోని అనేసి ఇంకా నిద్రలో కూడా చాలా తగ్గుతాయి కదండి. ఫీవర్ అయినా ఏవైనా సరే మన నొప్పులు ఉన్నా కూడా తగ్గిపోతుంది బాగా నిద్రలా. ఇక వానికి బాగా నిద్ర వస్తుంటే కూడా వద్దు వద్దు అన్నాడు అనేసి ఒకటే వేసాము. ఇంకా అప్పటికి వాడు అంతా కక్కేసిండు కదా, బలగమంతా మనకి కంట్రోల్ అయిపోయింది అనమాట. ఫీవర్ ఆ వేడంతా తగ్గి మనిషి జర సలసల్లబడ్డాడు అనమాట. ఇంకా సరే అనేసి ఇక పడుకోబెట్టేసాము. మధ్యరాత్రి మళ్ళీ ఫీవర్ గిట్ల వేస్తే వేద్దామనేసి ఇక మా హస్బెండ్ అయితే తినేసి వాకింగ్కి వెళ్ళాడండి. ఇంకా ఇక్కడ మా పాపకు మళ్ళీ తినిపిస్తున్నాను నేను. ఇంకా అప్పటికి 10:30 అవుతుంది. మళ్ళీ కొంచెం అంతా తినిపించి పడుకోబెడితే అయిపోతాను తినిపిస్తున్నాను. ఆమె 6:30కే మేము తిన్నాం అన్నట్టు. ఇక మళ్ళీ తినిపించాను. ఇంకా పడుకున్నారు పిల్లలు అయితే. ఇంకా సో టైం చూస్తారు కదండి, 10:30 అవుతుంది. సో ఇదన్నమాట వ్లాగ్ వచ్చేసి చిన్న వ్లాగ్ తీశానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. బాయ్.